ప్రజా దర్బార్ పెట్టి ప్రజల యొక్క సమస్యలు 5 నిమిషాల్లో ఇమ్మీడియట్లీ యాక్షన్ కింద ఉన్న అధికారులకి దశ దిశ. అంతా బాగానే ఉంది. భవన నిర్మాణ కార్మికులకి ఏదో చేస్తామని ఆ రోజు రెడ్ బుక్లో రాశారన్నారు. అసలు ఆయన ఉండే కాడ పోయి కలిస్తే చూస్తాలేమ్మా, చూస్తాలే ఏంది చూసేది. లోకేష్ గారు పనితీరు నెంబర్ 1గా ఉంది. అందుబాటులో ఎప్పుడు ఉంటారు. ఉంటాడు, వెళ్తాము, నేనున్నా నేను చేస్తా అంటాడు. ఎంతవరకు ఏమీ ఉండదు, అసలు ఆ డౌటే లేదు. కానీ కొంచెం టైం పడుతుంది. వస్తాడు, క్యాకేసినా వస్తుంది, మనసులను ఆదుకుంటాడు, రిసీవ్ చేసుకుంటాడు. ఏదైనా సరే ఈ సమస్య మీద వచ్చామంటే ముందు వాళ్ళని రమ్మను. మంగళగిరి కాదు, నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. జరిగినంత వరకు సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు ఆయన. వెల్కమ్ టు S4 మీడియా. ప్రస్తుతం మనం మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాం. మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నారా లోకేష్ పనితీరు ఎలా ఉంది, అందుబాటులో ఎలా ఉన్నారంటే ప్రజలను అడిగి తెలుసుకుందాం. నారా లోకేష్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మంగళగిరిలో ఎలాంటి మార్పులు వచ్చినాయి అనేది ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం. చాలా సూపర్గా చేస్తున్నాడు. ఈ ప్రజా దర్బార్ పెట్టి ప్రజల యొక్క సమస్యలు ఇవన్నీ తీరుస్తున్నాడు. తర్వాత రీసెంట్గా ఉన్న ఎర్రబాలెంలో జంగాల కాలనీలో ఈ ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఆ కాలనీ వాసులకి గుడికి 1,50,000 విరాళం ఇచ్చాడు. సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర నుంచి అన్నీ శుభ్రంగా చేసి పెడుతున్నాడు. అందుబాటులో ఉంటారా? అందరికి అందుబాటులోనే ఉన్నాడు. గతానికి ఇప్పుడు కానీ మార్పు ఏమైనా వచ్చిందా? గతంలో ఆర్కే ఎక్కడ కనపడ్డాడు? అసలు ఎక్కడ కనపడ్డాడు? ఏ చిన్న వివాహ కార్యక్రమం అయినా సరే దాంట్లో పాల్గొంటున్నాడు. లక్ష్మీ నరసింహస్వామి ఇదైనా సరే చిన్న కార్యక్రమాలు కూడా పాల్గొని బాగా చేస్తారు. అందుబాటులో ఉన్నారా ఏంటి? ఉన్నారండి, అందుబాటులోనే ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు, ఇవాళ వస్తారు ఢిల్లీ నుంచి. రక్షణ మంత్రి వీళ్ళందరినీ కలుస్తాకి వెళ్ళారు ఫైనాన్షియల్గా. ఇవాళ వస్తారండి. మళ్ళీ రేపటి నుంచి ప్రజా దర్బార్ ఉంటుంది. ఏ సమస్య అయినా సరే 5 నిమిషాల్లో ఇమ్మీడియట్లీ యాక్షన్ కింద ఉన్న అధికారులకి దశ దిశ ఎమ్మటి రావటం, సమస్య తెలుసుకుంటాం, పరిష్కరించడం. బాగుందండి, పర్వాలా. గతంలో ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు లోకేష్ గారు ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి? మా నియోజకవర్గం చాలా బాగుందండి. కొంచెం ముందుగా వెళ్ళండి, మొత్తం రోడ్లన్నీ చూస్తారు మీరే. మొన్నటిదాకా రోడ్లు కూడా లేవు మాకు. రోడ్లు కూడా లేవు, అన్ని గుంటలండి. మొత్తం వేశారు. ఇప్పుడు చూడండి, అన్ని ప్యాచ్ వర్క్లు అన్నీ శుభ్రం చేశారు, లైట్లు వెలుగుతున్నాయి. కనీసం ఆ డిపో రోడ్డు దగ్గర, ఆర్టీసీ డిపో రోడ్డు దగ్గర మొన్నటిదాకా అన్ని ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఒక్క లైట్ వెలగేది కాదు. 3 సంవత్సరాల నుంచి ఒక లైట్ వెలగలే అక్కడ. ఇవాళ చూడండి, చక్కగా డబల్ రోడ్ లాగా అన్ని లైట్లు వెలుగుతున్నాయండి. మహిళా ఎంప్లాయీలు అందరూ వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది పడ్డారు ఆ రోడ్లో నుంచి. 18 డిపార్ట్మెంట్లు ఉన్నాయి అక్కడ. ఇవాళ చక్కగా స్ట్రీట్ లైట్లు వేశారు, అన్నీ వేశారు, చక్కగా అందరూ వెళ్తున్నారు. ఆడపిల్లలు 1 గంట లేట్ అయినా సరే శుభ్రంగా ఉంది అక్కడ. గత ప్రభుత్వానికి ఇప్పుడు కానీ మార్పులు ఏం కనబడుతున్నాయి మీకు? గతంలో ఉన్న వైసీపీకి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఈ గతం వద్దండి. గతం అనేది వదిలేయటమే. మీరు గతంలో అంటే ఏదీ లేదు. మంత్రిగా ఉన్నారు ఏమండి, గతం అంటే వాళ్ళ ఎజెండా ఒకటేనండి, పథకాలు పథకాలు పథకాలు. అభివృద్ధి అనేది కానీ, ఉద్యోగాలు కానీ, ఇంకోటి కానీ లేదు. ఇప్పుడు రేపొద్దున మెగా డిఎస్సీ వస్తుంది చూడండి, ఉద్యోగాలు ఎన్ని వస్తాయో చూడండి మీరే. అన్ని ప్రభుత్వ శాఖలు ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో అన్నీ మొత్తం రెడీ చేయమని చెప్పారు కింద ఉన్న వాళ్ళకి. ఇప్పుడు రేపొద్దున మంచి ఉద్యోగస్తులు బోల్డ్ మంది చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ ఉద్యోగాలు రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు సూపర్ 6 అమలు గురించి మీ అభిప్రాయం ఏం చెప్తారు? సూపర్ 6 అమలు అంటే ఇప్పుడు 1 by 1 అండి. ఒకేసారి ఇప్పుడు 7 నెలలు అండి ఇది. భవిష్యత్తు చూడండి, నెమ్మదిగా అన్ని వరుసలో వస్తాయి. ఇప్పుడు జూన్ కల్లా ఇప్పుడు 4వది కూడా లైన్లోకి రానే వస్తుంది. మిగిలిందల్లా ఉచిత బస్సు ఒకటే. దాన్ని కూడా వెళ్ళారు, కర్ణాటక వెళ్ళారు, తమిళనాడు వెళ్ళారు, హైదరాబాద్ కూడా వెళ్ళారు. అక్కడ ఉన్న మంత్రులతో మాట్లాడాడు, రవాణా మంత్రులతో మాట్లాడొచ్చారు, అన్నీ చూసుకుని వచ్చారు. దాన్ని ఎట్లా ప్లాన్ చేయాలో చూస్తున్నారండి. లోకేష్ గారు అంతా బాగానే ఉంది. భవన నిర్మాణ కార్మికులకి ఏదో చేస్తామని ఆ రోజు రెడ్ బుక్లో రాశారన్నారు. ఏమీ చేయలే. ఏం చేశారు? భవన నిర్మాణ కార్మికులు అంటే ఏంటి? ఎంతమంది ఉంటారు దానికి సంబంధించిన వాళ్ళు? దానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. మేము వస్తే చేస్తామన్నారు. ఏది లోకేష్ గారు కలిసారా? ఖాళీ చేయండి అన్న. సమస్యలు తీర్చాలంటే నువ్వు డైరెక్ట్ చేయాలి, కానీ మేము వచ్చి చెబితే చేసేది ఏముంది? నేను పక్కా టీడీపీ, ఎవరికైనా ఒకటే చెబుతా నేను. ఒక టాయి పనివాడు బాగుపడితే ఎంతమంది వర్కర్లు ఉంటారనుకున్న దాంట్లో అది అదొకటి అర్థం చేసుకొని చేస్తే ఎవరికైనా బాగానే ఉండిద్ది. అదే ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు అందుబాటు ఉంటారా మీకు ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే? సమస్య చెప్పుకోవడం నేను తెల్లారైతే పనికి వెళ్తాను, వెళ్తే కానీ గడవదు. ఆయన కోసం మనం ఆడ కూర్చుంటాం. అంటే ప్రజా దర్బార్ పెట్టారు కదా, అక్కడికి వెళ్ళి చెప్పుకోవడం కానీ అలాంటివి మీరు పని చెప్పారా? ప్రజా దర్బార్ కాడికి వెళ్తే 1000 రూపాయలు కూలిపోయిద్ది, ఇంట్లో కొండలు ఎగురుతాయి, సుఖమే ఉంది. ముందు వచ్చారు,
నా కొడుకు యాక్సిడెంట్ అయ్యి 2 సంవత్సరాలు చెయ్యి కాలు పడిపోయింది. నువ్వు మేలు చేసావు. పక్కన ఉన్నాడు లోకేష్ పక్కన. సార్ కొద్దిగా నా కొడుకు సాయం చేయండి, అబ్బాయి కూడా చేశాడు, అతను చూసుకుంటాడులే, నాతో అవసరం లేదులే అన్నాడు. మళ్ళీ నా చిన్న కొడుకు కిడ్నీ రాళ్ళు వచ్చేసి నీరు వచ్చి రక్తం ఎక్కియాలంటే అసలు ఆయన ఉండే కాడ పోయి కలిస్తే చూస్తాలేమ్మా చూస్తాలే అన్నాడు. మళ్ళీ కలిసారా? ఏంది చూసేది, కాగితాలన్నీ ఇచ్చాడు, రిపోర్ట్లన్నీ, హాస్పిటల్ రిపోర్ట్లన్నీ. కొడుకు చెయ్యి కాలుబడి నువ్వు సాయం చేసిన ఆయన పక్కన ఉంటే ఆయన చూసుకుంటాడు అన్నాడు. ఇంకేందండి చూసేది. నియోజకవర్గంలో జనాలు కలవడానికి రోజు దర్బార్ ప్రజా దర్బార్ పెడుతున్నారు. వెళ్ళానండి, అక్కడికి వెళ్ళే కాగితాలు రిపోర్ట్లు ఇచ్చి నా కొడుకుని తీసుకొని వెళ్ళా. అడుగు తీసి అడిగేలేకపోయాడు, ఏమీ లేదు. లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. మీ నియోజకవర్గంలో లోకేష్కి అందుబాటులో ఉంటున్నారా? లోకేష్లో అందుబాటులోనే ఉంటున్నారండి. ఇప్పుడే కదా వచ్చింది 6 నెలలు, ఇంకొన్ని నాళ్ళు పట్టింది. సర్చ్ చేస్తారు మొత్తం లోకేష్ గారు. ఎలా ఉంది లోకేష్ గారి పనితీరు? ఎలా ఉంది? బాగుందండి. గతానికి ఇప్పుడు మార్పు వచ్చిందా? మార్పు అంటే రోడ్లు ఇప్పుడు సరి చేస్తున్నారు. కొన్ని అవుతున్నాయి పనులు, త్వరగా అవ్వాలి. ప్రజా దర్బార్ ఎలా ఉంది? ప్రజా దర్బార్ పెట్టే రోజు ప్రజా దర్బార్ కదండి, ఫస్ట్ రేషన్ కార్డులు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ. లోకేష్ గారి దృష్టికి వెళ్దాం అనుకుంటున్నాను నేను ఈ రేషన్ కార్డుల గురించి. గత 5 సంవత్సరాల్లో ఒక్క కార్డు కూడా అలర్ట్ చేయలేదు. ఈ సంవత్సరం చేస్తారేమో అని ఆశపడుతున్నామండి. కొంచెం అది చేస్తే సరిపోద్ది, ఇంకేం అవసరం. లోకేష్ గారికి అదే అండి, రేషన్ కార్డుల గురించి వ్యవస్థ విచ్ఛిన్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని సరి చేసి మళ్ళీ జన్మభూమి కార్యక్రమాలు పెట్టి మళ్ళీ పాత పద్ధతిలో రేషన్ కార్డులు ఇస్తే ఉపయోగాలు పడతాయండి చాలామందికి. గత 5 సంవత్సరాల నుంచి అసలు ఇబ్బందులు చాలా పడ్డాము. సరే అవుతాయండి. బాగుందండి. పనితీరు ఎలా ఉంది మీ ఎమ్మెల్యేగా? నెంబర్ 1గా ఉందండి. లోకేష్ గారి పనితీరు నెంబర్ 1గా ఉంది. అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఎప్పుడూ ఉంటారు. తాళ్ళ అశోక్ గారు కూడా మంచి అందుబాటులో ఉంటాడు. ప్రజా దర్బార్ పెట్టారు, ప్రజా దర్బార్లో సమస్యలు ఉంటారు, తెలుసుకుంటున్నారు. ఎలా ఉంది? తెలుసుకుంటున్నారు, బాగానే ఉంటున్నాయి. వైద్య ఆరోగ్యంలో కూడా బాగా చేస్తున్నారు. నాకు క్యాన్సర్ పేషెంట్ని గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో చూపించుకుంటున్నా, చక్కగా చూస్తున్నారు. లోకేష్ గారు వచ్చినాక ఇబ్బంది లేదు. గతానికి ఇప్పుడు ఎలా ఉంది? నెంబర్ 1గా ఉంది ఈ ప్రభుత్వమే. పెన్షన్లు కూడా అర్హుడికే ఇస్తున్నారు, అనర్హుడికి తీసి అవతలు వేస్తున్నారు. మంచి పని అది. సూపర్ 6 పథకాల గురించి ఏం చెప్తారు? నెంబర్ 1గా ఉంది. ఎలా ఉంది పరిపాలన? ఏ క్లాస్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయనది కూడా బాగానే ఉంది. లోకేష్ గారి గురించి ఏం చెప్తారు చెప్పాలంటే? ఏమండి? లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఇంకా చెప్పేది ఏముంది, నెంబర్ 1గా పరిపాలన చేస్తుంటే. ఉందయ్యా. అందుబాటులో ఉంటున్నారా? ఉంటున్నాడు. ప్రజా దర్బార్ పెట్టారు, దానివల్ల మీకు ఎలా ఉంది? దానివల్ల ఉపయోగం లేదు. ఎన్డీఏ కూటమి పరిపాలన ఎలా ఉంది? పర్వాలా ప్రస్తుతానికి. అయితే ఆటో వాళ్ళకి ఏమి ఇంత మటుకి చేయలేం, అది పరిస్థితి. సూపర్ 6 పథకాలు ఇస్తామంటున్నారు. ఏం 6లు ఇప్పుడు అంతకుముందు ఇచ్చాడు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు డ్రైవర్లకి ఇది కేసులు మామూలు అయిపోయినాయి. అతని మీద ఎక్కువ రాసేస్తున్నారు. ఈ బ్రేకులు, ఇన్సూరెన్సులు మళ్ళీ ప్రైవేట్ అంటున్నారు. వాళ్ళు తినడం ఎక్కువ అవుతుంది కదా. ఎలా ఉంది లోకేష్ గారి పనితీరు? పెద్దగా ఏమి ఇది లేదు. అందుబాటులో ఉంటారా? ఎందుకైనా సమస్య చెప్పండి. ఉంటాడు, వెళ్తాము, నేనున్నా, నేను చేస్తా అంటాడు. ఎంతవరకే ఏమీ ఉండదు. ఇదిగానే ఉంది కానీ పెద్ద ఇదేం లేదు. మాటలు నేనున్నా, నేను చేస్తానంటాడు కానీ నేను పక్కా తెలుగుదేశం. ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల మించి అది పరిస్థితి. ఇంత మటుకు వాహనమిత్ర ఏమీ లేదు. 15,000 అన్నారు, అదేం లేదు. అది పరిస్థితి. అంటే మంత్రి కూడా ఉన్నారు, రాష్ట్ర మంత్రి, జాతీయ కార్యదర్శి పార్టీకి. ఎవరన్నా చేసేది ఏం లేదయ్యా. వస్తారు, మేమన్నా మేము చేస్తామంటారే కానీ ఏమీ లేదు. కేసులు ఎక్కువ అయిపోయినాయి. మళ్ళీ ప్రైవేట్ పరం చేస్తానంటున్నాడు. వాళ్ళు తినడం ఎక్కువ అవుద్ది. అది పరిస్థితి. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఎలా మార్పులు వచ్చినాయి గతానికి ఇప్పటికి? గతానికి ఏముందిలే, వాళ్ళేమో వేసేవాళ్ళు డబ్బులు, టయానికి 10,000 వేసేవాళ్ళు. అది పరిస్థితి. ఎమ్మెల్యే గారు ఎవరు? లోకేష్ గారు. ఎలా ఉంది లోకేష్ గారి పనితీరు? ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంటుంది. అందుబాటులో ఉంటారా? అందుబాటులో మాకేం అవసరం రాలేదు, వెళ్తానికి. వెళ్తే అందుబాటులో ఉంటారు. అంటే ప్రజా దర్బార్ పెట్టి దానివల్ల మీకు ఎలా ఉంది? మీ సమస్య చెప్పుకోవడానికి కానీ? ఏమో సార్, మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది ఎన్డీఏ కూటమి పరిపాలన? అనేది బాగానే ఉందండి. ఎన్డీఏ పరిపాలన ఎలా ఉంది? మాకు బాగానే ఉందండి. లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? మీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే ఎవరు? బాగానే ఉంది. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? నారా లోకేష్ గారు. ఎలా ఉంది? మాకు బాగానే ఉందండి. అందుబాటులో ఉంటారా? అందుబాటులోనే ఉంటారు. ఎలా ఉంది ఆయన ఎమ్మెల్యే దగ్గర మీ కాన్స్టిట్యూన్సీ పరిస్థితి ఏంటి? బాగానే ఉంది, రోడ్లో వేస్తున్నారు,
అన్నీ బాగుంది. చెప్పవయ్యా మన సంగతి ఏం ప్రజా దర్బార్ వాళ్ళ మీకు ఎలా ఉంది? ప్రజా దర్బారు వెళ్ళి కలిసే వాళ్ళకి బాగానే ఉందండి. మాకు ఇంకా అవసరాలా మేము వెళ్ళాం. సూపర్ 6 అమలు గురించి ఏం చెప్తారు? చేస్తారు నిజంగా, బడ్జెట్ ఉండాలిగా. ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు పనితీరు ఎలా ఉన్నాయి? ఇప్పుడే కదండి గవర్నమెంట్ స్టాడియం బాగానే ఉంది ప్రస్తుతానికి, కొంచెం గడిసే కానీ చెప్పలేం. అందుబాటులో ఉన్నారా లోకేష్ గారు? వస్తున్నారండి, ఏదైనా అవసరం ఉంటే వస్తారు. ఎలా ఉంది ఆయన ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మంగళగిరి? అదే అండి, ఇప్పుడే కదా కొంచెం పర్వాలా, కొంచెం మొన్న ఏదో ఆన్లైన్ వాట్సాప్ ద్వారా లింక్ చేశారు కదా, అది చాలా బెటర్గా ఉంది. కాదేంటంటే నాలెడ్జ్ లేని వాళ్ళకి కొంచెం అర్థం కాదు, బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే, నో ప్రాబ్లం. కొత్తగా ప్రజా దర్బార్ పెట్టారు, ప్రజల సమస్యలు తెలుసుకోవట్లేదు, దానివల్ల మీకు ఎలా ఉంది? మొత్తం తీరుస్తున్నారండి, అన్నీ అవ్వని అంటలేదు కానీ కొంచెం పర్వాలా, కొంచెం లేట్ అయినా కానీ తీరుస్తున్నారు. గతానికి ఇప్పుడు ఎలా ఉంది? మార్పులు ఏమైనా వచ్చినాయి? ఏమండి మార్పు ఉందండి చాలా. గతంలో మరి అడ్డగోలుగా చేసేవాళ్ళు వాళ్ళు, చిన్న చిన్న వాటి గొడవలు అయ్యని అని. ఇప్పుడు అదేం లేదు, లా అండ్ ఆర్డర్ బాగుంది. ఫస్ట్ లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంది. సూపర్ 6 అమలు గురించి ఏం చెప్తారు? సూపర్ 6 టైం పడుతుందండి. ఇప్పుడు జగన్ అయినా కానీ సంవత్సరం కదా, సంవత్సరం తర్వాత చేసింది. అది చాలామంది తెలియదు, రాగానే ఎవరు చేయలేదు. ఆడు వచ్చింది 9 నెలలు చేశారు, మెల్లగా అవుతుంది సూపర్ 6 కూడా. లోకేష్ గారు పనితీరు ఏం చెప్తారు టోటల్గా చెప్పాలంటే? పర్లేదు చేస్తారండి, చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా చేస్తారు. లోకేష్ గారితో ఇబ్బంది ఏం లేదు, బాగానే చేస్తారు. ఎందుకంటే అన్నీ తిరిగారు, మా ఇంటికి మా ఊరు అన్ని ఏరియా మొత్తం తిరిగారు, చేస్తారు ఖచ్చితంగా, అసలు ఆ డౌటే లేదు. కానీ కొంచెం టైం పడుతుంది. ఈ పక్కన ఏంటంటే అయ్యే నేను ఏదో చెప్తా ఉంటారు కానీ ఏం ఉండదు, ఖచ్చితంగా చేస్తారు, దానిలో డౌటే లేదు. కానీ కొంచెం టైం పడుతుంది. మీ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తారండి? బాగానే చేస్తున్నారు సార్. మీ ఎమ్మెల్యే గారి పేరు? లోకేష్. ఎలా ఉంది? బాగానే ఉంది, పనితీరు బాగానే ఉంది, చాలా బాగా చేస్తున్నాడు. అది అందుబాటులో ఉంటారా? అందుబాటులో పిలుస్తూ వస్తాడు, కేకేసినా వస్తాడు, మనసులను ఆదుకుంటాడు. ప్రజా దర్బార్ పెట్టారు, ప్రజా దర్బార్ మీకు ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఎందుకంటే జనం ఎక్కడి నుంచి అయినా వస్తున్నారు. పొద్దున్నే మేము 4 బస్ స్టాండ్కి వెళ్తే ప్రజా దర్బార్కి వెళ్ళాలని ఆటోల గురించి వస్తున్నారు. ఆ ఆఫీస్ కంటే మేము కిరాయి ఎట్లేదని చూసి తీసుకుంటాం మేము, పార్టీ ఆఫీస్ కాదు. ఎందుకంటే వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వెళ్తున్నారు, అది వాళ్ళ బాధలు కూడా తీరుస్తున్నాడు. ప్రజా దర్బార్కి వెళ్తే సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? పరిష్కారం బాగా జరుగుతున్నాయి సార్. జరగబట్టే చాలామంది వెళ్తున్నారు ఈ రోజుని బట్టి. ఇప్పుడు ఎలా ఉంది మంగళగిరి పరిస్థితి గతానికి ఇప్పుడు పోలిస్తే? గతానికి ఇప్పుడు వరకు చాలా బాగుంది సార్. అంతకుముందు రోడ్లు వేసేవాళ్ళు కాదు, గుంతలు పూడ్చేవాళ్ళు కాదు, ఏంటి ఏదైనా చేయాలన్నా కూడా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు, అడుగుతుంటే సమాధానం ఉండదు ఇదివరకు. ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు ఏదన్నా కూడా లోకేష్ గారు చాలా కరెక్ట్గా తీసుకుంటున్నాడు, ముందు చూస్తున్నాడు, చూసి తిరుగుతున్నాడు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్నాక తిరగకుండా ఉన్నాడుగా, తిరుగుతూ ఉన్నాడు, సొందుకు కానీ గొంతు కానీ తిరుగుతూ ఉన్నాడు. ఆయన పక్కన పంచంలో కూడా ఏం చెబుతున్నాడంటే, అబ్బాయి ఇక్కడ ఏం సమస్య ఉందో చూసుకోండి, మీరు చూసుకుని నా దృష్టికి దాన్ని అంటున్నారు. కంపల్సరీ తీసుకెళ్తున్నారు, దృష్టికి తీసుకెళ్ళినప్పుడు నా పనితీరు అమ్మని చేయించేస్తున్నారు. రూపురేఖలు చాలా బాగా మారుతుంది, అది. ఇవి వచ్చే నా 5 ఏళ్ళలో ఈ పార్టీ మళ్ళీ గెలిచేసారు, ఇంకో 10 ఏళ్ళు ఇంకా అలాగే ఉంటుంది, అందులో కూడా గ్యారెంటీ. సూపర్ 6 అమలు చేస్తారు సార్, చేయకుండా ఏది ఉండరు. ఒకటి చేసుకుంటూ వస్తున్నారంటే ఇంకోటి కూడా చేసుకుంటూ వస్తారు. వీళ్ళు ఇచ్చిన పథకాలు మొత్తం కూడా ఒక్కొక్కటి నిర్ణయం చేస్తారు. డబ్బే సార్. అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి గారు ఏం చేసి వెళ్ళాడు, ఇంత బాగా చూపించి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు దాన్ని చక్కగా చేసుకుంటూ వస్తున్నాడు, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇదివరకు అమరావతి వెళ్ళాలని మాకు భయం పుట్టేది, ఆ రోడ్ల దెబ్బకి. ఒక తెనాలి రోడ్డు ఇప్పుడు కొద్దిగా వేసుకుంటూ వస్తున్నారు, అది కూడా ఇది ఏంటి. చాలామంది ఇదివరకు కనీసం ఎంత పెద్ద గొయ్యలు ఉన్నా కూడా దాన్ని పూడ్చేవాళ్ళు లేరు, తెనాలి రోడ్డు. ఇప్పుడు చూడండి కొద్దిగా అలాగే మా ఆటోలు వెళ్ళాలంటే వెళ్తున్నాం, ఇప్పుడు వెళ్తున్నాం, ఇదివరకు కనీసం 4-5 సంవత్సరాలు వెళ్ళాలి. అసలు మేము 4-5 సంవత్సరాలు వెళ్ళలేదండి. పాపం కాలంలో పడిపోయింది చాలామంది ఉన్నారు, అటు ఇటు కాలంలో కదా సార్, చాలామంది దెబ్బలు దగ్గర ఉన్నారు. మా ఆటోలు కూడా పడిపోయి ఉన్నాయి బళ్ళు. అది ఎండగా వచ్చింది, రోడ్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్, చాలా పర్లేదు సార్. అంతా ఏంటంటే గబగబా ఎమ్మడమ్మని కావాలంటే మా సీఎం గారితో డబ్బు లేదు, అప్పు తీసుకొస్తున్నాడు, అప్పు తీసుకొచ్చి కూడా డెవలప్ చేస్తున్నాడు. ఆయన జోలో పెట్టుకోవట్లేదు, ఇళ్ళలో పెట్టుకోవట్లా, డెవలప్ చేస్తున్నాడు, ఊరిని డెవలప్ చేస్తున్నాడు, రోడ్లు డెవలప్ చేస్తున్నాడు. అది ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అమరావతి సింగపూర్ కన్నా డబ్బులు ఇంకా బాగుంటుంది సార్, సింగపూర్ కన్నా ఇంకా బాగుంటుంది. అది ఇక్కడ వైసీపీలో ఉన్నారు సార్, ఆయన వైసీపీ. ఆయన ఏంటంటే చిన్న మాట చెప్పేదేనండి, ఆయన జగన్ గారు ఉన్నప్పుడు మా జగన్ గారు బాగా చేశాడు అన్నాడు. ఏం చేశాడు చూపించమనండి. ఆయన ఖజానా నింపుకోవడం తప్ప ఏం చేయాల.
ఎక్కడ మీరు మంగళగిరి తిరుగుతూ ఉన్నారు, ఎక్కడ చూసారా రోడ్లు ఎక్కడ ఎలా ఉన్నాయి ఏందనేది అంతకుముందు? ఇప్పుడు చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో. హైటెక్ సిటీ మంగళగిరి ఏదైనా కానీ హైటెక్ సిటీ లోకేష్ బాబు అది ఉంది. అందుబాటులో ఉంటారా? అందుబాటులో అంటే గ్రీవెన్స్కి వెళ్ళాల్సిందేగా, అంతే అందుబాటు. గ్రీవెన్స్కి వెళ్ళకపోతే ఇంకా అవకాశం లేదు, ఇంకేడ అవకాశం ఉంటుంది అలంగలవటానికి. అది పరిస్థితి. ఎలా ఉంది ఎన్డీఏ పరిపాలన? ఎన్డీఏ పరిపాలన బాగానే ఉంది. గతానికి ఇప్పుడు కానీ మార్పు ఉందా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మార్పు అంటే ఇప్పుడేగా వచ్చింది, చూడాలిగా. అది పరిస్థితి. సూపర్ 6 అమలు అవుతుంటారా? అదేమో మరి మనది. కేసులు ఎక్కువ రాస్తున్నారు. ఎక్కడికైనా విజయవాడ వెళ్తే మన అవుట్ ఆఫ్ అని రాస్తున్నారు. 16 కదా, అది అవుట్ ఆఫ్ అని రాస్తున్నారు. దాని గురించి మన ఆటో సభ్యులు వెళ్ళలేకపోతున్నారు. నేను వెళ్ళలేను అనుకోండి, నాకు కొద్ది కళ్ళు ఎఫర్ట్ వచ్చి నేను ఇక్కడిక్కడ తోలుకుంటాను. మా తోటి సభ్యులు వెళ్ళలేకపోతున్నారు, విజయవాడ అనేటప్పుడు వెళ్ళలేకపోతున్నారు, కేసులు రాస్తారని చెప్పేసి. ఊర్లో ఉంటే రాయండి, కాగితాలు లేకపోతే రాయండి, లేకపోతే ఏదైనా రాయండి. కాకపోతే ఆటో కేసులు ఎక్కువైపోయినాయి. అది దాని గురించి. అంతే విషయాన్ని మీ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారా? ప్రజా దర్బార్లో ఏమన్నా? ప్రజా దర్బార్లో తీసుకెళ్లారంట, మా తోటి సభ్యులు తీసుకెళ్లారంట, చేస్తామన్నారంట. కానీ అది అమలు కాలం. ఇంకా దాని గురించి కొద్దిగా ఆలోచించమంటారు. ఎలా ఉంది ఎమ్మెల్యే గారు? బాగానే ఉందండి, బాగానే ఉంది. కానీ ఆటోల సమస్య ఇది. తోటి మిత్రులు విజయవాడ వెళ్ళలేకపోతున్నారు. తోటి సభ్యులు నేను వెళ్ళలేను అనుకోండి, వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారు, భయపడుతున్నారు. కేసులు రాస్తారు, ఎంత రాస్తారు ఏంటో అని చెప్పేసి భయపడుతున్నారు. అది ఎలా ఉంది ఎన్డీఏ పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉందండి. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? నారా లోకేష్ బాబు. ఎలా ఉంది లోకేష్ గారి పనితీరు? బాగానే ఉంది. అందుబాటులో ఉంటారా? ఎలా ఉంది గతానికి ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ? ఇప్పుడు బాగానే ఉంది మాది. ఏం చేస్తారు లోకేష్? ఇప్పుడు లోకేష్ బాబు వచ్చిన తర్వాత బాగుంది. ఏం చేశారు లోకేష్ గారు 7 నెలల మీ నియోజకవర్గానికి? లేదు, మాకు బాగానే చేశాడు. డొలాసనర్ ఏరియాకి బాగానే చేశాడు. ఏ అవసరం వచ్చినా గబిక్కిన అటు నుంచి అటు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఆఫీస్ కాడికి వెళ్ళినా మాట్లాడతారు, లేకపోతే అటు మన కరకట్ట రోడ్డు ఇంటికాడికి వెళ్ళినా ముందు రిసీవ్ చేసుకుంటాడు. ఏదైనా సరే ఈ సమస్య మీద వచ్చామంటే ముందు వాళ్ళని రమ్మను అని పిలిపించి మాట్లాడించి దానికి సంబంధించి ఏదైనా ఉంటే పరిష్కారం చేద్దాం అనేది లేక చేస్తాం. బాగానే చేస్తాడు. ప్రజా దర్బార్ పెట్టారు కదా, ప్రజా దర్బార్లో మీ సమస్య ఎలా పరిష్కారం అవుతున్నాయా? కొన్ని చెప్పాము, కొన్ని మరి లేట్ అయ్యిద్దిగా. ఇప్పుడేగా కొత్తగా వచ్చిన మా బాబు కొత్తగా వచ్చాడు కాబట్టి కొంచెం లేట్ అయ్యిద్ది. అయితే జరిగిద్ది, ఏదైనా సరే జరిగించుకుంటాం, నిలబడి జరిపించుకుంటాం, చేస్తాడు ముందు పని చేయించుకుంటాం. ఆ గుణం ఉంది. అది అంటే ఇప్పుడు మీ సమస్య ఏదన్నా చెప్తే వినే పరిస్థితి స్పందిస్తారా? ఎమ్మన్నే మాకు ఈ సమస్య ఉందనుకో, అయితే పార్టీ ఆఫీస్ గారికి రమ్మంటాడు, లేకపోతే ఇంటూ అటు పోయినా ఇటు పోయినా ముందు సార్ మాకు ఈ సమస్య మీద వచ్చామండి, లేదా మా ఊళ్ళో ఒక మనిషి చనిపోయాడండి, ఏం లేదని మొన్న ఒక మనిషి చనిపోతే డొలాసనర్లో మట్టి ఖర్చు కాటికి అక్కడ లోకల్ వాళ్ళని పిలిపించి చేశాడు సాయం. అది ఆయన విషయంలో మాత్రం. గతానికి ఇప్పుడు ఎలా ఉంది మంగళగిరి పరిస్థితి? ఇప్పుడు బాగుందన్న, గతం కన్నా ఇప్పుడు బాగుంది. ఆర్కే కన్నా ఇప్పుడు బాగుంది. ఎలాంటి మార్పులు వచ్చినాయి? చాలా మార్పు, అంత మార్పే. ఆర్కే ఆయన మాకు తెలియదు, ఇంతమంది ఎమ్మెల్యేగా ఊర్లు తిరగలేదు, రోడ్లు రాలేదు, ఏమీ లేదు మా ఏరియాకి, డొలాసనర్ ఏరియాకి. డొలాసనర్కి ఏమి రాలా. డొలాసనర్ ఏంది అసలు కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీ రోడ్లు లేదు, ఏమీ లేదు. కొన్ని ఏరియాల్లో అసలు ఆయన ఎవరో తెలియదు. వాస్తవంగా ఆర్కే అని ఆయన ఎవరో తెలియదు. ఇప్పుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కొడుకు వచ్చిన తర్వాత, నారా లోకేష్ బాబు వచ్చిన తర్వాత కొన్ని ఏరియాలో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వేసి, మా ఏరియాలో కొన్ని పట్టాలు లేనివి ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి, అన్నీ తీరుతా అన్నాడు. ఇప్పుడైతే గతానికి ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. మనకేం చేసేది ఏముంది, పని బాగానే చేస్తున్నారు. బాగలేదు అనుకున్నట్టు జరుగుతూనే ఉంటాయి. అందుబాటులో ఇంకా మనం దూరంలో ఉన్నాం కాబట్టి దగ్గరలో పక్కకు వచ్చాడు కాబట్టి దగ్గరలో ఉంటాడు ఇక అందుబాటులో. ప్రజా దర్బార్ పెట్టారు, ఎలా ఉంది? పర్లేదు కూడా బాగాలేదు. గతానికి ఇప్పుడు పోలిస్తే ఎలా ఉంది? గతంలో ఏముందండి, దానికి మర్చిపోవటం ఇక. పర్లేదు ఆయన బాగా. మీ ఎమ్మెల్యే గారి పేరేంటి? లోకేష్ గారు బాగానే పనిచేస్తున్నాడు. మాకు ఏదైనా అవసరం వచ్చినా కూడా లోకల్ నాయకులతో ఏ సమస్య ఉంటే వాళ్ళే పరిష్కారం చేస్తున్నారు. ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళే మాట్లాడుతున్నారు. ప్రజా దర్బార్ ఏదైనా కావాలంటే ప్రజా దర్బార్ వెళ్ళాం, వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు. సమస్యలు ఉంటే తీసుకుంటున్నారు. బాగా పనులు అవుతున్నాయి. పనులు బాగానే అవుతున్నాయి. అందుబాటులో ఉన్నట్టే? అందుబాటులో ఉన్నట్టే. ఈ మధ్య హడావుడిగా ఉన్నాడు కాబట్టి వెళ్ళాడుగా, అందుకని ఈ మధ్య కనపడతలేదు. మళ్ళీ రోజు ఇళ్ళ పట్టాలు ఇస్తా అన్నారు, ఫారెస్ట్లో ఇల్లు అన్నారు. వాటి కోసం జనం ఎదురు చూస్తున్నారు. ఎలా ఉంది లోకేష్ గారు వచ్చినారు మంగళగిరి పరిస్థితి? పర్లేదు బాగానే ఉంది. అంతకుముందు లోకల్ ఎమ్మెల్యే గారు అంతవరకు 10 సంవత్సరాలు ఉన్నాడు. ఏం రాలా, ఏం పట్టించుకుంది లేదు, ఏం చేసింది కూడా వేయలేదు.
నేను వచ్చినాక పర్లేదు బాగానే ఉన్నాయి. సూపర్ 6 అమలు గురించి ఏం చెప్తారు? సూపర్ 6 పర్లేదండి. ఇసుక వదిలాడు, గ్యాస్ వదిలాడు, 4,000 ఇస్తానని పెంచి 4,000 ఇచ్చేసాడు. అంతకుముందు ఆయన 1000 రూపాయలు వేసాక 5 సంవత్సరాలు పట్టింది. తలకు 240 18 ఆడవాళ్ళకి ఇస్తా అన్నాడు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇచ్చి 4 సంవత్సరాలు ఎగ్గొట్టాడు. అమ్మఒడి ఇస్తారు, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇలా లాస్ట్ సంవత్సరంలో ఎగ్గొట్టాడు. అది టోటల్గా ఏం చెప్తారు లోకేష్ గురించి చెప్పాలంటే? ఎలా పనిచేస్తారు? లోకేష్ వర్కరే, మంచి వర్కరే, చాలామంది బాగానే చేస్తున్నారు. మంగళగిరి ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో? అవన్నీ బాగానే ఉన్నది. ఇంకొక 5 సంవత్సరాల కనుక ఛాన్స్ ఇస్తే అలాగే బాగా డెవలప్ చేసి వెళ్ళిపెడతారు ఇక్కడ. లోకేష్ గారండి ఎలా ఉంది ఎమ్మెల్యే గారు? బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండం తిరగలేదు. ఇంకో 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు అయినా ఆయనే ఉంటాడు ఇక్కడ మంగళగిరిలో, అంతే. అన్నప్పుడు ప్రజా దర్బార్ పెట్టారు, ప్రజా దర్బార్ వల్ల మీకు ఎలా ఉంది? బాగా జరుగుతుందండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. మొత్తం ఇక్కడ మంగళగిరి కాదు, నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం వచ్చి వాళ్ళన్న సమస్యలు చెప్తున్నారు. జరిగినంత వరకు సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు ఆయన. తిరగలేదు, అందులో డౌట్ లేదు. అంటే మంగళగిరి ఏమైనా రూపురేఖలు 7 నెలల కాలం ఏమైనా మార్పులు కనపడి గతానికి ఇప్పుడు జరిగినాయి, ఇంకా జరుగుతాయి. అంటే అనుకున్నంత తొందరగా అయ్యేది కాదు కదా. ప్రతిపక్షాలకు ఏముంది, ఏదో ఒకటి అంటూ ఉంటారు, అన్నంత మాత్రం జరిగిపోదు కదా, వాళ్ళకి తెలియదు కదా. జరిగే అభివృద్ధి సైలెంట్గా జరుగుతూ ఉంటుంది, అందులో తిరగలేదు. చాలా వరకు ఉంటాయండి. చెప్పుకోవాలని వెళ్తే రిసీవ్ చేసుకుంటారు. కొంచెం ఏంటంటే ఇప్పుడు అంతా నెట్వర్క్ కదా, చాలా వరకు రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రజలకి ఏమన్నా ప్రజా దర్బార్కి వెళ్తే ఇప్పుడు ఎవరితో ఒకరితో పని లేదు. ప్రజా దర్బార్కి వెళ్తే ఆయనే చూసుకుంటున్నాడు. ఏమన్నా ఉంటే ఆయన డైరెక్ట్గా కింద సిబ్బంది ఉంటారు కాబట్టి వాళ్ళతో హెల్ప్ చేస్తున్నారు. సమస్యలు చాలా తొందరగా త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయి. నియోజకవర్గ ప్రజలతో నేరుగా ఆయన లోకేష్ గారు మాట్లాడతారా? కొంచెం కుదరదు కదండి. ఎమ్మెల్యే కాదు, అందులో 3 శాఖలు ఉన్నాయి కదా. సాధ్యమైనంత వరకు మార్నింగ్ టైమే కేటాయిస్తున్నారు, 6 to 7 వరకు కేటాయిస్తున్నారు. ఆ తర్వాత 10 దాకా ఉంటున్నారు. అందుబాటులో ఉన్నప్పుడు అన్ని సమస్యలు ఒక నియోజకవర్గమే కాదు, బయట సమస్యలు కూడా అన్నీ ఉంటే పరిష్కారం జరుగుతుంది. చాలామంది ఇబ్బందులు ఉన్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న సాయశక్తుల కృషి చేస్తున్నారు. డబ్బులు కూడా అవసరం అయితే ఆర్థిక సహాయం బాగా జరుగుతుంది, చాలామందికి అందుతున్నాయి. ఆయన ఎమ్మెల్యే కాబట్టి మా మంగళగిరి నియోజకవర్గం అదృష్టం అనమాట, అది మాత్రం వాస్తవం. ఎలా ఉంది గతానికి ఇప్పుడు కానీ మార్పులు? చాలా మార్పులు ఉన్నాయండి, చాలా మార్పులు జరిగినాయి. ముందు రోడ్లు అనేది బాగుపడినాయి, మెయిన్ అది బాగుంది. ఇంకా మిగతా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. టిట్కో ఇళ్ళకి ఇబ్బందులు ఉన్నా కానీ, వాటర్ ఇబ్బంది కానీ ఉన్నాయి. చాలా అవసరమైన ఇబ్బందులు మాత్రం పరిష్కారం జరుగుతుంది. సూపర్ 6 అమలు చేస్తారు కొంతవరకు అయినాయి కదండి, ఇంకొక 2-3 ఉన్నాయి, అవి కూడా పరిష్కారం జరుగుద్ది. అన్న క్యాంటీన్ అనేది జరిగింది కాబట్టి ఇంకా 2-3 ఉన్నాయి. ఆడపిల్లలది బస్సులది అనేది కొంచెం ఒకటి చేసుకుంటూ వస్తారు కానీ ఒకేసారి అవ్వదు కదా. అది బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ ఆయన కావాలని కోరుకుంటున్నాను.